వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ప్రగతి నగర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి చౌరస్తా వద్ద ప్రగతి నగర్ డివిజన్ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జయంతి కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేసి ఆయన ప్రజా సేవలను, సంక్షేమ పాలనను స్మరించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని పేర్కొన్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఇలా సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమమే ధ్యేయంగా అనేక ప్రజాహిత పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలు, ప్రజాసేవ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసిన వైఎస్ఆర్ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఏనమ్మా ఏడదాకా వచ్చింది మంది మరి ఎందుకు వాగుతున్నారు కదా మేడం కొంచెం ఇంకా ఇప్పుడు కొంచెం రమ్మన్నారా రెండు నిమిషాలు ఉండండి, మాకు చికెన్ వస్తుంది. ఆంధ్రలో ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, భారతదేశానికే సంక్షేమ పథకాలను పరిచయం చేస్తున్నటువంటి పేదల పాలిట పెన్నిది, సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చాడన్నట్టుగా వరాల జలు కురిపించినటువంటి మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతోత్సవాలు ప్రగతి నగర్ యూనిబొమ్మల సెంటర్ లో ఘనంగా చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా మనము అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రియతమ నాయకుల గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువ అవుతుంది. ప్రతి సంక్షేమ పథకం, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పేదవాళ్ళకి ఇది లేదు అది ఉన్నది అనకుండా ప్రతి ఒక్కటి అందించినటువంటి ఆ దైవ స్వరూపుడైనటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ ప్రగతి నగర్ తరఫున రాష్ట్ర ప్రజలందరికీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈరోజు మన ప్రీతం నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినం సందర్భంగా ఇక్కడ ప్రగతినగర్ విలేజ్ లో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అభిమానులందరూ వచ్చి ఆనందోత్సవాల మధ్య పెద్ద ఆయన జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే ఆయన చేసిన పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ గానీ, ఆరోగ్యశ్రీ పథకం గానీ ఎవరు తీయలేని విధంగా ఇప్పటి వరకు ఏ నేత వచ్చినా కూడా చేయబెట్టి కదిలేని పథకాలు ఆయన ఆయన చేసిపోయినాడు. అందుకే ఆయన గుర్తుగా ఈరోజు ఈ కార్యక్రమం, జన్మదిన కార్యక్రమం బాగా చేయడం జరిగింది. ఈ జయంతోత్సవాలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ రోజు జయంతోత్సవాల సందర్భంగా ప్రగతినగర్ ఏనుబొమ్మల సెంటర్ లో 1500 మందికి అన్నదాన వితరణ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు వచ్చి జయప్రదం చేసినందుకు గాను వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు మన ప్రగతి నగర్ లో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా మనం ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం. జననేత మనం ఎంత చెప్పుకున్నా ఈయన గురించి తక్కువే. ఈ రోజు మన మధ్యలో లేడనే విషయము ఇన్ని రోజులైనా మర్చిపోలేని ఒక అనుభవంలో ఉంటుంది. రాజశేఖర రెడ్డి అంటే పథకాలు అంటే రాజశేఖర రెడ్డి అలా పాలన చేశాడు. ఇన్ని రోజులైనా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఆయనలా మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రిని మనం చూడలేము. ధన్యవాదాలు. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.